సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్రానికి వచ్చేటువంటి వచ్చేనా రాబడిని ఆదాయాన్ని పెంచుకునేటువంటి క్రమంలో ఏడుగో- రెవెన్యూ లీకేజీలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ రాబడుల శాఖలో ఏమైనా లోపాలని తెలుసుకునేందుకు ఆయా శాఖలపైన ఒక విచారణ కూడా ఈ ప్రభుత్వం ఆదేశించింది అధ్యక్ష. సాధారణంగా ఇక్కడ జరిగినటువంటి దుర్వినియోగాన్ని ఈ సభ సందర్భంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలరు మరో రాష్ట్రం డీలర్లకు ఏదైనా వస్తువు నమ్మినప్పుడు ఈ వస్తువులపైన ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి ఈ రెండు రాష్ట్రాలు కూడా చెరో 50% పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ అంశాన్ని కొందరు డీలర్లు సుమారు 18% వచ్చేటువంటి ఇత్తడి, రాగి, స్క్రాప్ లాంటివి, ఇనుము లాంటివి ఇతర రాష్ట్రాలకు అమ్మినట్టుగా తప్పుడు ఇన్వాయిస్ సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఐటీసీను కొల్లగొట్టినటువంటి సందర్భం సుమారు 1000 కోట్ల వరకు ఉంటుందనే మాట మనం వినడం జరిగింది. సాధారణంగా డీలర్లు తమ అమ్మిన వస్తువులకు జిఎస్టీఆర్ 1 అమ్మకాలు తదుపరి 3Bని రిటర్న్ ఫైల్ చేయాలి. వస్తువులు కొన్నటువంటి ఇతర రాష్ట్రాల డీలర్లు డిఎస్టీఆర్ 1ను సమర్పించాల్సి ఉంటుంది. వస్తువును అమ్మిన డీలరు జిఎస్టీఆర్ 3Bని సమర్పిస్తే వారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన జిఎస్టీ వివరాలు వెల్లడవుతాయి. కానీ ఇక్కడ డీలర్లు వస్తువులను ఇతర రాష్ట్రాలకు అమ్మినట్లు జిఎస్టీఆర్ 1 మాత్రమే ఫైల్ చేసి దాని ఆధారంగా ఓ ఇన్వాయిస్ను సృష్టించిన సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల డీలర్లు వస్తువులు కొనుగోలు చేసినట్టు జిఎస్టీఆర్ 2 ద్వారా జిఎస్టీ 3ని అక్కడ ఫైల్ చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఇరువురు కూడా పంచుకునేటువంటి క్రమంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా జరిగినటువంటిది. ఇక డీలర్లు ఒకవేళ మన దగ్గర 3B సమర్పించినట్టయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలపైన మన రాష్ట్రానికి రాబడి వస్తుండే. కానీ ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే గత ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అసలు భౌతికంగా ఒక వస్తువు ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రం రవాణా జరగకుండానే బిల్ ట్రేడింగ్ జరిగి వస్తువు ఇక్కడి నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళలేదు, కానీ కేవలం బిల్ ట్రేడింగ్ జరిగి తప్పుడు ఇన్వాయిస్ సృష్టించి ఇన్పుట్ సబ్సిడీని వాళ్ళు వాడుకోవడం వల్ల మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. ఈ అంశంలో ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం అధికారులు రాగానే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడ ఉన్నారు, వీరు ప్రత్యేకమైన దృష్టిని పెట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఎక్కడెక్కడ లీకేజ్ దృష్టి పెట్టినప్పుడు కొన్ని వందల డీలర్లకు సంబంధించినటువంటి కంపెనీలు నకిలీవని తేలి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని దృష్టి పెట్టినప్పుడు సుమారు 74 కేసుల్లో 1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్టుగా ఈ ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ కూడా జరపాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అంటే గత ప్రభుత్వం ఉదాసీనత వైఖరి, గత ప్రభుత్వం అసలు ఈ ఆదాయ పన్నుకు సంబంధించిన అంశంలో పట్టించుకోకపోవడం వల్ల రిటర్న్ ఫైలింగే కానీ జిఎస్టీకి సంబంధించిన ఆడిటింగే కానీ ముద్దింపుకి సంబంధించిన అంశంలో కూడా ఏమాత్రం కూడా తగు చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి